ప్రైవేట్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంకుకి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అలాగే కొత్తగా క్రెడిట్ కార్డులు జారీ చేసిన తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. 2022-2023 సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఐటీ పరిశీలనలో గుర్తించిన లోపాలను సమగ్రంగా సమయానుకూలంగా పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైనందుకు చర్యలు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఐటీ రిస్క్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్ విషయంలో ఆ 2 సంవత్సరాలు మార్గదర్శకాలను పాటించలేదని ఆర్బీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త కస్టమర్లకు చేర్చుకోవడం పైన, క్రెడిట్ కార్డుల జారీ పైన ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అయితే ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డుదారులకు ఇప్పటి వరకు కస్టమర్లకు ఎప్పటిలాగానే సేవలు అందించవచ్చని చెప్పింది. ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతితో బ్యాంక్ సమగ్ర ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుంది. దాన్ని రిజర్వ్ బ్యాంక్ సమీక్షించి బ్యాంకు చేపట్టిన చర్యలపై సంతృప్తి చెందితే ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటుంది. 2020లో హెచ్డిఎఫ్సి బ్యాంకు పైన ఆర్బీఐ ఈ తరహా ఆంక్షలని విధించింది. క్రెడిట్ కార్డుల జారీని నిలిపివేసింది. 2021లో ఆగస్టులో ఆంక్షలు ఎత్తివేసింది. మరోవైపు ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.